అందరికీ నమస్కారం. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరి. ఈరోజు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల వ్యాప్తంగా ఉన్నటువంటి జెడ్పీ హై స్కూల్ అయితేనేమి, అలాగే మోడల్ స్కూల్ అయితేనేమి, అలాగే కస్తూర్బా గాంధీ పాఠశాల అయితేనేమి, అలాగే మండలంలో ఉన్నటువంటి వివిధ ఎంపీపీ పాఠశాలల్లో అయితేనేమి ఈరోజు ఒక ముఖ్యమైన రోజు కనుక ఈరోజు అయితే జాతీయ మెగా విజ్ఞాన దినోత్సవాన్ని అయితే ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకోసం వాళ్ళకి ఇచ్చినటువంటి వివిధ అంశాలపైన అయితే ఈ యొక్క పరికరాలను అయితే తయారు చేసుకొచ్చి స్వయంగా వాళ్ళే సిద్ధం చేసుకొచ్చి ఈ యొక్క ఎగ్జిబిషన్లు అయితే ఉంచడం అయితే జరిగింది. ఆ ఎగ్జిబిషన్ లో గెలుపొందిన విద్యార్థులకి మొదటి బహుమతి, అలాగే రెండవ బహుమతి, మూడవ బహుమతులను అయితే మండల ఉన్నత విద్యాశాఖ అధికారులు అయితే ప్రదానం చేయడం అయితే కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు అయితే హేమలత గారు, అలాగే ఆంజనేయులు గారు, అలాగే పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు అయినటువంటి చిట్టిబాబు, వెంకటరమణ నాయుడు, అలాగే హేమలత మేడం గారు, ఇలాగా ఎంతో మంది పాల్గొని విద్యార్థులు, అలాగే ఉపాధ్యాయులు పాల్గొని ఈ యొక్క మెగా సైన్స్ డేని విజయవంతం అయితే కూడా చేయడం అయితే కూడా జరిగింది. పిల్లలు వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలని అయితే అంతా ఇంత కాదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ యొక్క పరిశోధనలో విషయంలో అయితే వివిధ రకాల పరికరాలను అయితే వాళ్ళే స్వయంగా సిద్ధం చేశారు. విద్యకి సంబంధించి, అలాగే వైద్యానికి సంబంధించి, అలాగే విద్యుత్కి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి ఇలాగా ఎంతో పరికరాలు అయితే తయారు చేసుకొచ్చారు. మరిన్ని విశేషాలు వాళ్ళ యొక్క విద్యార్థులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే కూడా చేస్తాం. Good morning. Myself, I am Pratiksha, 9th class. Now I am going to tell about buoyancy force. The weight of stone is 35 grams. When we dip the stone into the water, it exerts the force. Exerted water is actually 22 grams. Now we can see the measure of water is 22 grams. That we can say buoyancy force is occurs. Thank you. Mainly stethoscope is used for doctors for testing heartbeat and pulse rate. They will measure the blood also even with the stethoscope. So stethoscope is one the main weapon for doctors. Thank you. This is simple circuit. Conductors are insulated. This is conductor. This is insulated. This is conductor. This is insulated. Thank you. To propagate liquid materials, glass, tumbler, cell phone. Now I will explain. Sound medium to propagate. I take a glass tumbler. I will place a cell phone in it. Now I will give a ring to this. Cell phone from another cell phone. Ringing carefully. The ringing sound is high. Now I cover the tumbler with my hand. I will give a ring to this. Cell phone from another cell phone. I will give a ring to this. The tumbler. Tell me what happening here. The ringing sound is low. So in this experiment, I observed that sound medium to propagate. Thank you, sir. నా పేరు నందీష్. మా స్కూల్ పేరు జెడ్పీహెచ్ఎస్కేసి పల్లి. ఇది మ్యాగ్నెట్ సార్, ఇది పిన్ సార్. ఇది ఎయిర్ లో ఈ మ్యాగ్నెట్ పవర్ ఇది లాగుతుంది సార్. అప్పుడు దీన్ని దారంతో కట్టి వేస్తే ఇది Good morning, sir. My name is Vamsi. I am studying 6th class. I am from AP Model School near Dinipalli. My project name is Zoo. Zoo is a place where the animals which are found in forest are kept to. This place, since we cannot see or get to know in a forest, this zoo provides us the opportunities to watch, learn and know about the behavior, nature of wild animals. Nowadays, a lot of wild animals are killed or hunted for various
measures to protect the animals.